వెల్కమ్ బ్యాక్. చిత్తూరు జిల్లా ప్రజలకు వరంగా భావిస్తున్న మన్నవరం బెల్ ఫ్యాక్టరీ ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని తెలియడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. సుమారు 15,000 మందికి ఉపాధి దొరికే ఫ్యాక్టరీ పనులు ఆగిపోవడంపై జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన్నవరం బెల్ ఆదిలోనే ఎందుకు ఆగిపోయింది? తరలింపు వెనుక వ్యూహమేంటి? సార్, ప్రతిష్టాత్మకంగా చిత్తూరు జిల్లా మన్నవరంలో ప్రారంభించిన BHEL ఇప్పుడు తరలిపోతోంది మహారాష్ట్రకి. ఎందుకు ఇంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు కూడా వెళ్ళిపోతున్నాయి రాష్ట్రం? అంటే ఇప్పుడు ఇది BHEL NTPC కలిపి 2010లో UPA 2 హయాంలో ఇది నిర్మాణం చేశారు. శ్రీకాళహస్తి సమీపంలో 10,000 కోట్ల పెట్టుబడితో చేస్తున్నారని ఆ రోజు వార్తలు వచ్చాయి. సాక్షాత్ నాకు గుర్తున్నంత వరకు ఆనాడు ప్రధానమంత్రి దీన్ని ప్రారంభోత్సవం చేశారు, మన్మోహన్ సింగ్. అందువల్ల చాలా ప్రతిష్టాత్మకమైన ఫ్యాక్టరీ. ఎందుకంటే ఇందులో ముఖ్యమైనది ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. మ్యానుఫ్యాక్చరింగ్ ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే దీని చుట్టూ ఒక పెద్ద యాన్సిలరీ ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి. మీకు ఇది అర్థం కావాలంటే సింపుల్గా హైదరాబాద్లో రామచంద్రాపురం BHEL అంటూ ఒకటి పుట్టినా కాడ మీరు పటాన్ చెరువు అభివృద్ధి అయింది, రామచంద్రాపురం అభివృద్ధి అయింది, కుకటపల్లి, కుత్బుల్లాపూర్, చందానగర్ ఈ ప్రాంతం అంతా అభివృద్ధి. మీరు BHEL రాకముందు కుక్కడపల్లి ఏంటి, BHEL వచ్చిన తర్వాత కుక్కడపల్లి ఏంటి. BHEL వచ్చిన తర్వాత కూడా ఎల్బీ నగర్ ఇటు అవతల డెవలప్ అయింది, బిఎన్ రెడ్డి నడదకపోయింది. కానీ మరి బిఎన్ రెడ్డి నగర్ డెవలప్ అయిన దానికి కూకడపల్లి డెవలప్ అయిన దానికి ఎంత తేడా ఉందో మీరు చూడండి. అంటే అర్థం ఏంటి, నార్మల్ డెవలప్మెంట్లో సిటీ విస్తరించిన BHEL అనే ఒక కంపెనీ వచ్చిన తర్వాత ఆ ప్రాంతం అంతా అభివృద్ధి అయింది. ECIL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు నాచారం, కాప్రా ఈ ప్రాంతం అంతా డెవలప్ అయింది. ఎందుకు? ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే తయారీ రంగం అంటారు. తయారీ రంగం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అనేక రకాల యాన్సిలరీ ఇండస్ట్రీస్ డెవలప్ అయింది. మీరు ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనుకో, హైటెక్ సిటీ చుట్టూ ఏం డెవలప్ అయిందంటే రెస్టారెంట్లు, పబ్బులు, క్యాబులు ఇవి డెవలప్ అయింది, షాపింగ్ మాల్లు, ఇనార్బిట్ మాల్లు. ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి నువ్వు నట్లు, బోల్టులు తయారు చేసేది మ్యాక్సిమం కావాలంటే టేబుల్, చైర్లు ఒకసారి సప్లై అయితే చాలు. కానీ BHEL అనే ఒక కంపెనీకి అనేక రకాల ఇన్పుట్స్ తయారు చేయాలి. అవి తయారు చేయడానికి ఆన్సిలరీ ఇండస్ట్రీస్ వస్తాయి. దీనివల్ల సెమీ స్కిల్డ్ వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది, అన్స్కిల్డ్ వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. ఆ ప్రాంత ఎకానమీ మొత్తమే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అందువల్ల చాలా వెనుకబడినటువంటి చిత్తూరు జిల్లాలో ఈ ప్రాజెక్టు పెట్టాలని ఆలోచన వచ్చింది. ఆ రోజు అందరూ ఆహ్వానించారు. కానీ ఈరోజు NDA ప్రభుత్వం వచ్చాక దాన్ని తరలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి మీరు అంటున్నారు మహారాష్ట్రకి అనేది, మహారాష్ట్రకి తరలిస్తారా, ఇంకో స్టేట్ తరలిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంత ఉన్నా ఒక ఫ్యాక్ట్ ఏంటంటే పనులు పెద్దగా జరగడం లేదు. ఎందుకంటే ఇది ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, టర్బైన్లు, జనరేటర్లు ఇవి తయారు చేసేది. అందుకే BHEL భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అంటే ఇది ఎలక్ట్రిక్ టర్బైన్స్ తయారు చేయడంలో అంతర్జాతీయ ప్రశస్తిగాంచిన కంపెనీ. సీమన్స్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలతో కూడా పోటీ పడి అంతర్జాతీయ కాంట్రాక్టులు తెచ్చుకుంటున్న కంపెనీ. NTPC నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ భారతదేశంలోనే ప్రతిష్టాత్మక పవర్ కంపెనీ. అందువల్ల ఒక పవర్ కంపెనీ, ఒక హెవీ ఎలక్ట్రికల్స్ కంపెనీ. దీనికి మార్కెట్ అవసరం లేదు, NTPC కూడా కొనుక్కుంటారు టర్బైన్ అని, వేరేటువంటి కూడా ఇవ్వాలి. సో అందువల్ల అంత పెద్ద కంపెనీ, కొన్ని వేల మందికి ఉపాధి దొరికేటువంటి కంపెనీ ఇది. అందువల్ల ఇలాంటిది కనుక పోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇది ఒక పెద్ద ప్రతిబంధకం. ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్ను చాలామంది ఉమ్మడి రాష్ట్ర సమయంలో కూడా ఆ తెలంగాణ వెనుకబడినది అన్నప్పుడల్లా నేను చెప్పేవాడిని, నిజమే తెలంగాణ వెనుకబడింది, ఆంధ్రప్రదేశ్ అంతా అభివృద్ధి అయింది అనుకుంటే పొరపాటు. ఉత్తరాంధ్ర తెలంగాణ కన్నా కూడా వెనుకబడిన జిల్లాలు, రాయలసీమ తెలంగాణ కన్నా వెనుకబడిన జిల్లాలు. తెలంగాణలో సాగునీరు దొరకకపోతే రాయలసీమలో తాగునీరు కూడా దొరకదు. ఫ్యాక్షన్తో కూడా ఖాళీ కాని గ్రామాలు కరువు వల్ల అనంతపురంలో ఖాళీ అయ్యాయి. ఎందుకంటే నేను ఈ అన్ని జిల్లాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలని 120 పట్టణాల్లో వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చినాను. ఇప్పుడు మీరు ఎంత డెవలప్డ్ ఏరియాస్ అనుకునే ప్రాంతంలో కూడా చాలా వెనుకబడిన ప్రాంతం. కృష్ణా జిల్లాలో నందిగామ, జగ్గయ్యపేట వేరు, గుడివాడ వేరు. గుంటూరు జిల్లాలో రేపల్లా, తెనాలి వేరు, పల్లనాడు వేరు. నెల్లూరు జిల్లాలో నెల్లూరు, బుచ్చిరెడ్డిపాలెం వేరు, ఆత్మకూరు అటువైపు వేరు. అందువల్ల ఇవన్నీ జిల్లాలో మనకి తేడా ఉంటుంది.
అంటే డెవలప్డ్ జిల్లాలో చెప్పాడు. అసలు ఒంగోలు ప్రకాశం జిల్లా అయితే మొత్తం జిల్లానే అండర్ డెవలప్డ్, పలకల పరిశ్రమ తప్ప ఏం లేదు. పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెద్దగా లేదు. ఒక విశాఖపట్నం ఇండస్ట్రియల్ ఏరియా వదిలేస్తే, మీకు విశాఖ గాజువాక ఇండస్ట్రియల్ ఏరియా వదిలేస్తే, నీకు మొత్తం ఆంధ్రప్రదేశ్లో తీసుకోండి, పట్టుబడి ఒక 5,000 మందికి ఉద్యోగాలు దొరికే పరిశ్రమ లేదు. విచిత్రం అనిపిస్తుంది. మరి ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 80% టైం ఆ సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన నాయకులే ముఖ్యమంత్రులు అయ్యారు. మరి ఎందుకు చేసుకోలేదంటే ఇప్పుడు చెప్తున్నాను, మేము అంతా హైదరాబాద్ కేంద్రీకరించడం. మరి మీ ప్రాంతం మీద భక్తి లేకపోతే ఎట్లా అండి? హైదరాబాద్ మీద ఎందుకు కేంద్రీకరించారంటే హైదరాబాద్లో మీ భూములు ఉన్నాయని. మీ భూముల కొరకు మీరు హైదరాబాద్లో కేంద్రీకరించారా? ప్రజల కొరకు కేంద్రీకరిస్తే హైదరాబాద్ మీద కేంద్రీకరించకూడదు. హైదరాబాద్ కాదు, రాజమండ్రి, విజయవాడ, విశాఖ, తిరుపతి, ఒంగోలు, ప్రతి ఊరు డెవలప్ కావాలి. విచిత్రం ఏంటంటే మీరు ఒక్క జూట్ మిల్స్ కొన్ని ఆంధ్రప్రదేశ్లో కొంత ఇండస్ట్రీ, అది గుంటూరులో నీకు 3,000 మంది పనిచేసే జూట్ పరిశ్రమ, అది కూడా స్వాతంత్రానికి పూర్వం 89 ఏళ్ల కిందటి జూట్ పరిశ్రమ మూతపడ్డది. విజయనగరంలో నెల్లిమెల్ల ఈ ప్రాంతంలో జూట్ మిల్స్ మూతపడ్డాయి. విశాఖపట్నంలో హిందుస్థాన్ జింక్ లాంటి ఒక ప్రతిష్టాత్మక కంపెనీ, పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఈ దేశంలో విధానాల వల్ల మూతపడది రిసార్ట్గా మారింది. హిందుస్థాన్ జింక్ లో ఉండేటువంటి ఆఫీసుల క్వార్టర్లు ఇవాళ రిసార్ట్లు అయ్యాయి, గోడౌన్లు అయ్యాయి. హిందుస్థాన్ జింక్ షిప్ యార్డులు, భారత్ హెవీ ప్లేట్స్ అండ్ మెటల్స్ లాంటి కంపెనీలకు గిరాకీలు లేవు. విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇప్పటికీ ఇనుప ఖనిజం ఇవ్వరు. అసలు ఉన్న పరిశ్రమలు ఇది పరిస్థితి. ఇక అది పోతే, విశాఖ పోతే, మీరు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో నాకు ఎక్కడ ఉన్నాయి చెప్పండి ఇండస్ట్రీ? గుంటూరులో టెక్స్టైల్ పార్క్ అని చిన్నప్పటి నుంచి తింటాను. రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శంకుస్థాపన చేశారు, ఇదివరకు దిక్కు లేదు. కడపలో ఓబనాపురం నుంచి విలువైనటువంటి ఇనుప ఖనిజం చైనాకు, జపాన్కి ఎగుమతి అవుతుంది, కానీ బ్రాహ్మణి స్టీల్స్ అని పెట్టారు, కంపెనీ రాలే, భూములు మింగారు. యాక్సిస్ బ్యాంక్ లో ఆ ప్రభుత్వం ఇచ్చిన భూములను తాకట్టు పెట్టి 150 కోట్ల రుణం తీసుకున్నాను. ఫ్యాక్టరీలో ఒక తట్టెడు మట్టి తీయలేదు, ఒక్క రాయి తీయలేదు, దుర్మార్గం. కానీ ఆడున్న మొత్తం ఆ భూమిని, ప్రభుత్వం ఇచ్చిన భూమిని తాకట్టు పెట్టి 150 కోట్లు తీసుకున్నారు. నాకు ఇప్పటికి గుర్తు, మేము శాసనమండలి రైజ్ చేస్తే 1 డే గీతారెడ్డి గారు ఒప్పుకోలే, లేదు ఇది అబద్ధం అన్నారు. నెక్స్ట్ డే అంగీకరించి నిజమే, తప్పే ఇది అన్నారు. అంటే అంత ఓపెన్ గా బ్రాహ్మణి స్టీల్స్ కహాని చూసాం మనం. సో ఎక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి మీరు? సో ఇలాంటి ఇండస్ట్రీస్ అనేది ఒక్కటి లేదు. మీరు హాయిగా బ్రహ్మాండంగా మీకు అనంతపురం జిల్లా హిందూపూర్ ప్రాంతంలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ చేయొచ్చు. ఎందుకంటే బెంగళూరు ఎయిర్పోర్ట్కు బెంగళూరు కన్నా హిందూపూర్ తొందరకపోవచ్చు. బ్రహ్మాండ డెవలప్ అయ్యే స్కోప్ ఉంది. లాజిస్టిక్ 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. తీర ప్రాంతం ఉన్న చోటల్లా నీకు ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ స్కోప్ ఉంటుంది. నేషనల్ హైవేస్ తీర ప్రాంతాలు ఉంటే ఇండస్ట్రీస్కి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నీకు రవాణా, ట్రాన్స్పోర్ట్, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఈజీ అవుతుంది. కానీ మీరు 974 కిలోమీటర్స్ ఉంటే, ఒక విశాఖపట్నం, ఇప్పుడు గంగవరం తప్ప డెవలప్ అయిన పోర్ట్ లేదు. చారిత్రాత్మకమైన మచిలీపట్నం పోర్ట్ ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోదు. మరి ఇంత పరిస్థితి ఉంటాయి. విశాఖ, గంగవరం, కృష్ణపట్నం ఇలాంటి 2-3 పోర్టులు తీసేస్తే అసలు ఒక్క సింగపూర్, ఒక తైవాన్ చూడండి, ఒక్క పోర్ట్ ఉండి బ్రహ్మాండంగా డెవలప్ అయినవి. మరి ఇన్ని 974 కిలోమీటర్ల 12 పోర్ట్లు కట్టుకోవచ్చు, కానీ మనకు ఆ పోర్ట్లు కావు. మరి ఇలాంటి రాష్ట్రం నుంచి మీరు ఉన్న ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ తీసుకెళ్తే ఇది న్యాయమా? ఒకవైపు ఏమో పారిశ్రామిక రాయితీలు ఇవ్వమని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం చెప్తోంది, ప్రత్యేక హోదా ఇవ్వమని మీకు మీరు హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రత్యేక హోదా కాదు, అంతకు మించిన బెల్లం ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నారు. మరి ఇదేనా ప్రత్యేక ప్యాకేజ్? అంటే ఉన్న కంపెనీలు ఎత్తుకపోవడం ప్రత్యేక ప్యాకేజ్. ఇదే ప్రత్యేక ప్యాకేజ్ వెంకయ్య నాయుడు గారికి ఇందుకేనా సన్మానం చేసింది మీరు విజయవాడ? తలగబడి పులదండలు వేసింది కదా, మరి ఇదేనా సన్మానం చేసింది? సో ఉన్న కంపెనీలు ఎత్తుకపోయడానికేనా ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చేది? సో ఇది స్పెషల్ ట్రీట్మెంటా? ఇది స్పెషల్ ప్యాకేజ్ కాదు, స్పెషల్ ట్రీట్మెంట్ అన్నారు. ఇదే షాక్ థెరపీ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్కి మనం అర్థం చేసుకోవాలా? మరి ఎందుకు మీరు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తున్నారు? రాష్ట్ర విభజన తర్వాత ఒక పెద్ద ఆదాయం వచ్చే మహానగరాన్ని ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది, హైదరాబాద్ను కోల్పోయింది, పెద్ద ఇన్కమ్ సోర్స్ ఉన్నంతలా. సో అలాంటి మా క్యాపిటల్ సిటీ లేదు, నిర్మించుకుంటున్నారు ఇప్పుడిప్పుడే. అలాంటి రాష్ట్రానికి ఉన్న ఇంపార్టెంట్ ఇండస్ట్రీసే మీరు పట్టుకెళ్ళిపోతే ఆ రాష్ట్రం ఎట్లా డెవలప్ అవుతుంది? ఇది ఇంతకన్నా అంటే మీకు అలా మహారాష్ట్రలో, రాజస్థాన్లోనో
మరో రాష్ట్రంలో బీజేపీకి ప్రభుత్వాలు ఉన్నాయి కనుక అక్కడే పట్టుకపోతే ఇక్కడ బీజేపీకి ఓట్లు పడవని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేస్తే ఇదేనా కోఆపరేటివ్ ఫెడరలిజం? అందువల్ల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పౌరులు కాదు, ఆంధ్రప్రదేశ్ను అభిమానించే తెలుగు వారంతా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి. దీనిపైన ఒక సీరియస్ ప్రొటెస్ట్ రిజిస్టర్ అయితే తప్ప ప్రజాభిప్రాయాన్ని నిర్మిస్తే తప్ప ప్రభుత్వాల నిర్ణయాలు తిప్పికొట్టలేము. ఇవి ఇప్పటి వరకున్న హెడ్లైన్స్ పై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.